బాబా రోడ్డు మీద సొల్లేస్తున్నారు ఇద్దరు. మంచి అరేంజ్మెంట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ కూర్చొని వావ్ ఎంత బాగుందో చూడండి రోడ్ అసలు. హలో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఇక్కడ నుంచి నెల్లూరు అయితే 37 కిలోమీటర్స్ చూపిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఎఫ్జీ అనేది ఎఫ్జీ వర్షన్ 3 కదా, ఇది వచ్చేసి 150cc. సో 600 కిలోమీటర్స్ అంటే అంత లాంగ్ జర్నీకి ఎఫ్జీ పనికొస్తుందా లేదా అనే దాని గురించి మాట్లాడాలి అంటే ప్రస్తుతానికి మనం ఒక 350 కిలోమీటర్స్ వచ్చాం కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే నాకైతే ఏం ఇష్యూ రాలేదు. బండి నేను యావరేజ్గా 90 మీద వస్తున్నాను స్పీడ్. సో ఆ 90 స్పీడ్తో వచ్చినా కూడా ఏ ఇష్యూ అయితే నాకు రాలేదు. కానీ ఒకటి ఏంటంటే ఇంజిన్ కొంచెం హీట్ వస్తుంది అనమాట. ఎలాగో మనం కంటిన్యూస్గా రైడ్ చేయలేం కాబట్టి మధ్యలో ఆపి రెస్ట్ తీసుకుంటాం కదా, సో ఆ టైంలో రికవరీ అవుతుంది. సో నో ప్రాబ్లం అనమాట, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో అదొక్కటే నేను రికగ్నైజ్ చేసింది. అక్కడి నుంచి వేరే ఇష్యూ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. సో ఇంకొక 300 కిలోమీటర్స్, 250 to 300 కిలోమీటర్స్ అయితే ఉంది మనం వెళ్ళాల్సింది. విజయవాడ 314, నెల్లూరు 31 కిలోమీటర్ ఉంది. టైం వచ్చేసి 12 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఇంకో 15-20 మినిట్స్ లో నెల్లూరు వెళ్ళిపోతాం. అంటే 12:30 కల్లా నెల్లూరు వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే లంచ్ చేసే ఆలోచన లేదు, ఆకలి అవ్వట్లేదు. సో నెల్లూరు దాటాక ఎక్కడన్నా ఆగి లంచ్ చేసేసి స్టార్ట్ అవ్వచ్చు. క్లైమేట్ అయితే చిన్న తుప్పర్లు పడుతున్నాయి. మబ్బులు అయితే మరీ విపరీతంగా అయితే పట్టలేవు. చిలకలూరుపేట ఇక్కడ నుంచి 230 కిలోమీటర్లు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 12:30 అయింది. మనం అనుకున్నట్టే 12:30కి నెల్లూరు వచ్చేసాం. చూడండి, ఇక్కడ నుంచి విజయవాడ వచ్చేసి 283 కిలోమీటర్స్, విశాఖపట్నం 618 కిలోమీటర్స్, భువనేశ్వర్ అంట 649. పెట్రోల్ ఒక పాయింట్కి వచ్చేసింది. పెట్రోల్ బంక్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగడం బెటరు, సేఫ్ సైడ్. అనవసరంగా రోడ్డు మధ్యలో ఆగిపోయింది అనుకో, ఇంకా మనం ఏం చేయలేం. ఇంతకుముందు పెట్రోల్ బంకులు కనిపించినవన్నీ ప్రతిదీ కూడా అన్ని రైట్ సైడే ఉంటుంది. వరుసగా వెంటనే 4 పెట్రోల్ బంకులు కనిపించినాయి, అన్ని రైట్ సైడే ఉంటున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. సో ఇట్లా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే నెల్లూరు సిటీలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇది బైపాస్. నెక్స్ట్ మనకు వచ్చే టౌన్ ఏంటంటే కావలి తర్వాత ఒంగోలు తర్వాత చిలకలూరుపేట తర్వాత గుంటూరు. ఓకే, ఇక్కడ నుంచి నేషనల్ హైవే 5 అంట. కావలి 61 కిలోమీటర్స్ ఉంది. అరే పెట్రోల్ బంక్ ఎక్కడా లేదు దగ్గరలో. లెగ్స్ మాత్రం బాగా పెయిన్ వస్తున్నాయి. ఇంతకుముందు ఒక ½ అన్ అవర్ ఆగాను కదా, ½ అన్ అవర్ ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే పెయిన్స్ ఏం లేవు. సో ఇక కొంచెం ఆకలి అయినట్టుగా అనిపిస్తాను. 2 అవుతుంది టైము. సో అందుకని ఇక్కడ తినడానికి ఆగాను. ఒంగోలు ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో నా లంచ్ అరేంజ్మెంట్ చూడండి ఇక్కడ. సో ఇది ఏంటంటే నా ల్యాప్టాప్ టేబుల్ అనమాట. ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి వాడే ల్యాప్టాప్ టేబుల్. అది యాక్చువల్గా ఇంటికి తీసుకెళ్తున్నాను. సో దాన్ని ఈ రకంగా వాడుతున్నా. సో ఇక్కడ కూర్చొని ఈ గ్రీనరీని ఆస్వాదిస్తూ లంచ్ చేయబోతున్నాను అనమాట. సో ఇంకేముంది, ఒంగోలు 70 కిలోమీటర్స్ అంటే ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఒంగోలు తర్వాత చిలకలూరుపేట ఇంకొక 1 అవరు. సో మ్యాక్సిమం 2.5 అవర్స్లో నేను ఇంటికి వెళ్ళిపోతాను. సో ఆల్మోస్ట్ చాలా టైం ఉంది కాబట్టి ఇక్కడ ఒక ½ అన్ అవరు లేదంటే ఒక 45 మినిట్స్ ఇక్కడే టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా తినేసి హ్యాపీగా వెళ్ళిపోతాను. యాక్చువల్గా ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి కదా, కొంచెం నీడగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆగాను. మీరు ఇక్కడ చూస్తే లక్కీగా నాకు ఒక చెట్టు కనబడింది. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, నేరేడు పళ్ళు అనమాట. సో నేరేడు కాయలు పైన చూస్తే అక్కడ మీకు చాలా కనిపిస్తాయి. కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో కానీ పండిపోయిన కాయలు చాలా ఉన్నాయి, నేరేడు పళ్ళు. సో ఇదిగోండి ఇట్లా నేరేడు పళ్ళు పండిపోయినవి చాలా ఉన్నాయి. కోసేసుకొని తినేయచ్చు అనమాట ఇక్కడ. సో వన్స్ లంచ్ అయిపోయాక నేరేడు పళ్ళు కోసుకొని తినేద్దాం. ఓకే చలో లెట్స్ స్టార్ట్ ద లంచ్. ఇక్కడ చెట్టు నీడతో పాటు గ్రీనరీ కూడా అసలు భలే ఉంది. అసలు మీకు కనిపిస్తుంది కదా, మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో చేశాను,
కానీ చాలా సంవత్సరాలు అవుతుంది పొలాల్లో ఇలా చల్లటి గాలికి కూర్చొని భోజనం చేయడం. మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది, అందుకని స్టార్ట్ చేస్తున్నాను. 2 o'clockకి లంచ్ కోసం ఆగాను. అక్కడ మంచి లొకేషన్ ఉంటే పైరు గాలి ఎట్లా వస్తుందంటే అసలు చాలా రోజులు అవుతుంది ఆ పైరు గాలిని ఆస్వాదించి. సో చల్లగా ఆ పంట పొలాల నుంచి చల్లగా గాలి వస్తుంది, పైగా చెట్లు ఉన్నాయి ఎక్కువ. సో క్లైమేట్ బాగుంది కదా అని అక్కడ కూర్చున్నాను అనమాట. ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేశాను అక్కడే. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. 2 to 3 అక్కడ లంచ్ చేశాను. ఇక్కడ నుంచి ఒంగోలు వచ్చేసి 70 kilometers చూపిస్తుంది. సో 70 kilometers అంటే 1 hourలో ఒంగోలు రీచ్ అవ్వచ్చు. వన్స్ ఒంగోలు రీచ్ అయితే అక్కడ నుంచి చిలుకూరుపేట ఇంకొక 1 hourలో వెళ్ళిపోవచ్చు. సో 2 hours చిలుకూరుపేట వెళ్తే అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళిపోవడానికి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. సో టోటల్ వర్స్ట్ కేసులో 3 hours నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది కదా. సో 6 కల్లా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే లెక్క. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే జస్ట్ మైలేజ్ క్యాలిక్యులేట్ చేశాను. సో ఇక ఆల్మోస్ట్ 400 kilometers రైడ్ చేసిన తర్వాత మైలేజ్ చూశాను అనమాట. ఎందుకంటే నేను బెంగళూరులో స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించి స్టార్ట్ అయ్యాను. తర్వాత నెల్లూరు రీచ్ అయ్యాక ఆల్మోస్ట్ ఇక పెట్రోల్ అంతా అయిపోయింది. పెట్రోల్ ఇండికేటర్లో జస్ట్ 1 point చూపిస్తుంది. మళ్ళీ ఎందుకు సడన్గా ఆగిపోతే ఇబ్బంది పడాలని ఇక నెల్లూరులో ఉన్నప్పుడు 1 point చూపిస్తుంది. సో నెల్లూరులో పెట్రోల్ కొట్టించాను అనమాట. సో పెట్రోల్ ఎంత అంటే 5.93 liters, అంటే ఆల్మోస్ట్ 6 liters పట్టింది. మైలేజ్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 41 వచ్చిందనమాట. 41 అంటే చాలా బాగా వచ్చినట్టు. అంటే జనరల్గా FG version 3కి 40 above 40 to 45 వస్తుందని చాలామంది చెప్పారు. కానీ నాకు అది రాలేదనమాట ఇప్పుడు. ఎందుకంటే నేను సకలేష్పూర్ ట్రిప్ వెళ్ళినప్పుడు వేరే ట్రిప్స్ వెళ్ళినప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే నాకు 33 వచ్చింది మైలేజ్. మేబీ అది ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ తర్వాత కదా, అందుకేనేమో. యాక్చువల్గా నా బైక్ రీసెంట్గానే 3rd సర్వీస్ అయిపోయింది. సో అందుకేనేమో మైలేజ్ బెటర్ అయింది అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మైలేజ్ నాకు 41 వస్తుంది. నేను ఆన్ అన్ యావరేజ్ 90, 100 ఆ రేంజ్లో వస్తున్నాను అనమాట. సో మైలేజ్ 41 అంటే చాలా బాగా వచ్చినట్టు లెక్క. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ జనరల్గా రోడ్ కండిషన్ అనేది చూస్తారు. జనరల్గా రోడ్స్ ఎలా ఉన్నాయి అనేది. బస్సులో వస్తే ఏంటంటే మనం పెద్దగా పట్టించుకోం కదా, నైట్ జర్నీ కాబట్టి పడుకుంటాము, తెల్లారిసరికల్లా మన ఇంటి దగ్గరికి వచ్చేస్తాం. సో అది వేరు. కానీ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సో రోడ్ కండిషన్ మాత్రం కంపల్సరీ బాగుంటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు బెంగళూరు నుంచి ఇక్కడికి గుంటూరు వచ్చే రూట్లో రోడ్స్ మాత్రం ఆల్మోస్ట్ బాగున్నట్టే. 70 to 80% బాగున్నట్టే రోడ్స్ అన్నీ. ఎక్కడంటే ఒక చిత్తూరు దగ్గర మాత్రం బాగా వర్స్ట్గా ఉంది రోడ్డు. అది కూడా మేబీ ఒక 2-3 monthsలో రోడ్స్ కంప్లీట్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రజెంట్ రోడ్స్ వేస్తున్నారు అక్కడ. బెంగళూరు నుంచి ఈ చిత్తూరు వరకు కూడా హైవే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. తర్వాత కొంచెం నాయుడుపేట వరకు రోడ్డు అస్సలు బాగోదు. వన్స్ నాయుడుపేట దాటాక మనకి హైవే కాదనమాట, నార్మల్ రోడ్. అది సింగిల్ లేన్ అనమాట. సింగిల్ లేన్ అయినా కూడా రోడ్ అంతా ఖాళీగా ఉంది. రోడ్డు చాలా బాగుందనమాట, ఒక్క గుంట కూడా లేదు. సో అది కూడా బాగానే ఉంది. కానీ వన్స్ నెల్లూరు రీచ్ అయ్యాక, నెల్లూరు దాటిన తర్వాత రోడ్డు మాత్రం ఇక అవసరం అనమాట. ఎక్సలెంట్గా ఉంది రోడ్డు, ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం రాదు. ప్లస్ 3 lanes అనమాట, ఇటు ఒక 3 lanes అటు ఒక 3 lanes. సో టోటల్ 6 lanes అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటి వెహికల్ కనిపిస్తుంది కాబట్టి, కానీ నాకైతే నెల్లూరు దాటిన కాడ నుంచి కావలి వరకు కూడా నాకు అసలు రేర్గా ఒక్కొక్క వెహికల్ కనిపించాడు అనమాట. ఇక నెల్లూరు దాటాక మాత్రం రోడ్స్ బాగున్నాయనే కానీ రోడ్డు పక్కన చూడడానికి పెద్దగా లొకేషన్స్ లాగా, లేదంటే కొంచెం హిల్స్ కానీ, లేదంటే పెద్ద అడవిలాగా కానీ అలాంటి ప్రదేశాలు అయితే ఏం లేవు. జస్ట్ రోడ్స్ ఉన్నాయి అంతే, రోడ్స్ బాగున్నాయి. బట్ లొకేషన్స్ వైజ్ పెద్దగా ఏం లేవు. సో ఇప్పటివరకు కూడా నాకైతే ఏమి పెద్దగా చూడదగ్గ ప్రదేశాలలాగా, కొంచెం సీనరీస్ లాగా కనిపించేవి అయితే ఏమీ పెద్దగా ఏం కనిపించలేదు. కానీ రోడ్స్ మాత్రం బాగున్నాయి. యాక్చువల్గా మా ఊరు వచ్చేసి గుంటూరు అన్నాను కదా, గుంటూరు కాదు, గుంటూరు జిల్లా అనమాట. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం. సో అక్కడ అనమాట మా ఊరు. సో నేను యాక్చువల్గా ఒంగోలు రీచ్ అయ్యాక 2 దారిలో వెళ్ళొచ్చు. ఒకటేంటంటే ఒంగోలు నుంచి చిలుకూరుపేట వెళ్ళి
చిలకూరుపేట నుంచి నర్సరాపేట వెళ్ళొచ్చు, అదొక దారి. లేదంటే ఒంగోలు నుంచి అద్దంకి మీదుగా వెళ్ళొచ్చు అనమాట. అద్దంకి మీదుగా రొంపిచెర్ల వెళ్తే రొంపిచెర్ల నుంచి డైరెక్ట్గా నర్సరాపేట రోడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో 2 దారులు ఉన్నాయి. యాక్చువల్గా అద్దంకి మీదుగా వెళ్తే షార్ట్ కట్ అంటున్నారు. రోడ్డు కూడా ఓకే, హైవేనే అది. సో ఆ వేలో వెళ్ళడానికి చూస్తాను నేను. లారీ వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ట్రాక్ వేరేది చేంజ్ అయిపోతారు. సిగ్నల్ ఇవ్వడు, అలానే స్లోగా కూడా ఉండదు, సడన్గా చేంజ్ అయిపోతారు. ఒంగోలు ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది మనకి. ఒంగోలు 4 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్. మేబీ నేను ఫ్లైఓవర్ ఎక్కకుండా వెళ్ళాల్సి వస్తుందేమో. వావ్, ఫ్లైఓవర్ మాత్రం భలే ఉంది, చాలా పెద్దగా ఉంది. ఓకే, ఒంగోలు అంటే లెఫ్ట్కి వెళ్ళాలి. ఒంగోలు చేమకుర్తి లెఫ్ట్ సైడ్ అంట. ఇంజిన్ మాత్రం బాగా కాలిపోతుంది, కొంచెం రెస్ట్ ఇవ్వడం బెటరే. సో నేను ఇప్పుడు చిలకలూరుపేట మీద కాకుండా అద్దంకి మీదుగా రావాలని డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ నుంచి జస్ట్ 49 మినిట్స్, 15 మినిట్స్, వరస్ట్ కేసులో 1 అవర్ చూపిస్తుంది మా ఇంటికి. సో ఒంగోలు రీచ్ అయ్యాము అంటే ఒంగోలు నుంచి 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట. బస్సులు అయితే 2 అవర్స్ నుంచి 3 అవర్స్ దాకా పడుతుంది. ఎందుకంటే నర్సరాపేట నుంచి ఒంగోలుకి ఎక్స్ప్రెస్లు చాలా తక్కువ ఉంటాయి, అన్ని ప్యాసింజర్లే ఉంటాయి అనమాట. అందుకని చాలా టైం పడుతుంది అనమాట. సో బైక్ కాబట్టి 1 అవర్లో వెళ్ళిపోతున్నాం. ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక లొకేషన్ వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ ఎక్కితే మంచిగా ఉండేది వ్యూ, కానీ నేను ఇప్పుడు ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళకూడదు. ఫ్లైఓవర్ మీదుగా వెళ్తే చిలకలూరుపేట వస్తుంది. నేను ఇప్పుడు అద్దంకి మీదుగా వెళ్ళాలి కాబట్టి సో ఇటు నుంచి మేదరమెట్ల వస్తుంది అనమాట. మేదరమెట్ల నుంచి అద్దంకి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి ఇక రొంపిచెర్ల దాకా వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ నర్సరాపేట రోడ్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. అద్దంకి ఎటు? అద్దంకి తెలీదా? స్ట్రైటా? హైవే మీద వెళ్ళిపోవచ్చా? అవును, చిలకలూరుపేట కదా అది, ఆ రూటు. ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలా? ఓకే ఓకే ఓకే. అద్దంకి అని బోర్డు ఇదిగోండి ఇక్కడ ఉంది. సో అద్దంకి అంటే ఏంటంటే హైదరాబాద్ రోడ్ అనమాట. సో హైదరాబాద్ వెళ్ళాలంటే జనరల్గా విజయవాడను వెళ్ళనవసరం లేదనమాట. సో అద్దంకి వెళ్ళి అద్దంకి నుంచి నగరికల్లు, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ అట్లా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట. హైదరాబాద్ లెఫ్ట్ అని చూపిస్తుంది, మరి ఎక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి? సరే చూద్దాం. సో అద్దంకి అంటే హైదరాబాద్ రూట్ అనమాట. ఇక్కడ నుంచి షార్ట్ కట్, విజయవాడ వెళ్ళే అవసరం లేకుండా. ఈ కొండ ఉంది కానీ అంత ఏమీ చూడడానికి అంతకేం బాగాలేదు, అంతా ఎండిపోయి ఉందన్నమాట, గ్రీనరీ లేదు సరిగా. ఫ్లైఓవర్ ఎక్కేసాం అనవసరంగా, ఫ్లైఓవర్ ఎక్కకూడదు, వెనక్కి దిగాలి ఇప్పుడు. ఫైనల్గా అద్దంకి అయితే వచ్చేసాము. అద్దంకి నుంచి మా ఊరికి చాలా దగ్గర. జనరల్గా హైదరాబాద్ నుంచి నెల్లూరు కానీ తిరుపతి కానీ ఇట్లా వెళ్ళాలనుకోండి, సో ఇలా వెళ్ళొచ్చు అనమాట ఈ రూట్లో. తిరుపతి వెళ్ళాలంటే, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే డైరెక్ట్గా అది వేరే రూట్ ఉంటుంది. అనంతపూర్ నుంచి కర్నూలు, అనంతపూర్ అట్లా వెళ్ళొచ్చు. కానీ తిరుపతి వెళ్ళాలంటే మాత్రం ఇట్లా రావచ్చు, ఈ హైవే మీద నుంచి వచ్చేయచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడన్నా చిన్న షాప్ ఉంటే ఆగేసి మంచిగా వాటర్ తీసుకొని తాగేయాలి, ఫేస్ వాష్ చేసుకోవాలి. కొంచెం జిడ్డుగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు గుర్తొస్తుంది కొంచెం. అంతకుముందు అద్దంకి వచ్చాను కదా, సో ఈ రూట్ ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట. అక్కడ వెనకపోయింది అద్దంకి బస్ స్టాండ్. సో మనం ఇక్కడ చిన్న సెంటర్ వస్తుంది, సెంటర్ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట హైదరాబాద్ రూట్కి. ఆ సర్కిల్ ఏంటి, ఇదేనా లేకపోతే నెక్స్ట్ వచ్చేదా? ఇది కాదు, నెక్స్ట్ వస్తుంది. సో అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. అద్దంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కానీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇక పైన డిసెంబర్ వరకు, ఇంకా ఏమో డిసెంబర్ కావచ్చు, డిసెంబర్ తర్వాత కూడా కావచ్చు. సో ఇక్కడే నర్సరాపేటలో ఉంటాను కాబట్టి దగ్గరలో ఉన్న మంచి ప్లేసెస్ని చూపించడానికి ట్రై చేస్తాను. దర్శి, మేదరమెట్ల, నార్కెట్పల్లి.
అన్న రొంపిచెర్ల రోడ్ ఇదేనా? రొంపిచెర్ల హైదరాబాద్ రోడ్ ఇదేగా? ఇంకా మన ఏరియాకి వచ్చేసినట్టే అద్దంకి అంటే స్ట్రైట్ అనమాట. ఒకటే రూట్ ఉంటుంది రొంపిచెర్లకి, అక్కడ నుంచి ఒకటే రూటు మా ఇంటికి. హెల్మెట్కి వైజర్ ఉండబట్టి సరిపోయింది, కానీ అవి లేకపోతేనా బైక్ రైడింగ్ చేయడం చాలా కష్టం. నాకు అసలే డస్ట్ ఎలర్జీ. అది ఆ దుమ్మంతా కళ్ళలోకి పోద్ది, ముక్కులోకి పోద్ది. అమ్మో దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే కళ్ళు మండుతున్నాయి దుమ్ము కొంచెం కొంచెం పోవడం వల్ల. వావ్, ఈ హైవే కూడా బాగుందిగా, ఎదురుగా కొండ కూడా ఉంది. ఈవినింగ్ అవుతుంది కదా, కొంచెం చల్లబడుతుంది క్లైమేట్. కొంచెం చెమట్లు పోయడం అయితే స్టార్ట్ అయింది. ఇక నార్మలే. ఇక కొంచెం ఈ వాతావరణానికి కొంచెం అలవాటు పడాలి. బెంగళూరులో చల్లగా అలవాటు అయింది కదా. బాబా రోడ్డు మీద సొల్లేస్తున్నారు ఇద్దరు. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. వావ్, ఇక్కడ నుంచి అంత పెద్దగా ఎంత భారీగా కనిపిస్తుందంటే ఇక్కడ దగ్గరికి వెళ్తే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. వాస్తవం ఉంది. ఒకసారి లుక్ చేసుకోండి. జై ఆంజనేయ. ఇదేంటి చిన్న సైజు ఊటీలాగా తయారు చేశారుగా. అక్కడ కొండపైన చూడండి ఇల్లు కూడా ఉన్నాయి. ఊటీలో ఉంటాయి కదా కొండల మీద ఇల్లు, అలా ఉన్నాయి. ఏదో చిన్న విలేజ్ లా ఉంది అక్కడ, కొండపైన కట్టేశారు అన్ని. పైన కొంచెం మబ్బులు అయితే పట్టినాయి. సో క్లైమేట్ అయితే కొంచెం వర్షం పడేలా ఉంది. వర్షం పడేలోపు ఇంటికి వెళ్ళిపోతే చాలు ఇక. క్లౌడ్స్ మాత్రం భలే ఉన్నాయి. ఇక్కడ టైం లాప్స్ పెడితే మంచిగా వస్తుంది. చూద్దాం ఎక్కడన్నా మంచి ప్లేస్ దొరుకుతుందేమో, ఆగి టైం లాప్స్ పెడదాం. చక్రాయపాలెం. ఇక్కడ కూడా కొండలు ఉన్నాయా? మనకు అంత తెలియదు, ఎప్పుడు రాలేదు కదా పెద్దగా, సో చూడలేదు. ఇది చూడండి, చుట్టుపక్కల అన్నీ చిన్నవి అనమాట, చాలా చిన్న కొండలు. కెమెరాలో అయితే అసలు కనిపిస్తాయో లేదో అట్లా ఉన్నాయి. మామూలుగా చూస్తుంటే కనిపిస్తున్నాయి కొండలన్నీ బాగానే. నరసరావుపేట అంటే నరసరావుపేటలో దగ్గరలో ఒక ఫేమస్ ప్లేస్ కూడా ఉంది, ఏంటంటే కోటప్పకొండ తిరునాళ్ళు చాలా బాగా చేస్తారు. శాంతినగర్. ఇక్కడ ఒక శాంతినగర్ ఉందా? మామూలుగా బిడుగురాళ్ళకి దగ్గర, సారీ నగరకల్లికి ముందర, నరసరావుపేటకి నగరకల్లికి మధ్యలో ఒకటి వస్తుంది అనమాట శాంతినగర్ అని. కొండ చూడండి, బ్యూటిఫుల్ కొండ చుట్టూరు పచ్చటి పొలాలు. లెఫ్ట్ సైడ్ కూడా బాగుంది. కొద్దిసేపు ఆగితే సన్సెట్ వస్తుంది, కానీ అంతసేపు ఉండాలి, నేను వెళ్ళిపోతాను. గుల్మోహర్ ఫ్లవర్స్ మాత్రం భలే బ్యూటిఫుల్గా ఉంటాయి చూడడానికి. ఇది మంచి సీజన్ అనమాట. అన్నీ చూడండి ఫుల్ రెడ్గా బాగుంటాయి ఫ్లవర్స్ అన్నీ. రొంపిచెర్ల చాలా దూరం ఉందా? సరే సార్. ఈ రూట్లో రొంపిచెర్ల వస్తుంది, ఆ రూట్లో అద్దంకి వస్తుంది, అట్లా తెలుసు, కానీ ఎగ్జాక్ట్ రోడ్డు అంటే మధ్యలో ఉన్న విలేజెస్ ఇవన్నీ ఐడియా లేదనమాట. సో రొంపిచెర్ల కూడా యాక్చువల్గా ఆ టౌన్ నుంచి మనం వెళ్ళాం, రొంపిచెర్లని బైపాస్ చేసి వెళ్తున్నాం అనమాట ఈ రోడ్డు. సో అందుకని అడుగుతున్నాను నేను. యాక్చువల్గా మొబైల్ ఇక్కడ పెట్టుకుంటే ఎవరిని అడిగే పని ఉండేది కాదు. ఇప్పుడు ఈ బ్యాగ్ వల్ల ఏంటంటే మొబైల్ ఇక్కడ పట్టట్లేదు. ఇట్లా అడ్డంగా పెడదామంటేనేమో ఈ మిర్రర్ ఉంది కదా, ఇది ఆపుతుంది. మొబైల్ లెంత్ సరిపోవడం లేదు. నిలువ పెడదామంటేనేమో బ్యాగ్ ఆపుతుంది.
అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తేనేమో నర్సాపేట వస్తుంది, అండ్ స్ట్రైట్గా వెళ్తేనేమో హైదరాబాద్ రోడ్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో వినుకొండ వస్తుంది. సో నర్సాపేట వెళ్ళొచ్చు, నేను అలాగైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇదిగోండి ఇట్లా వెళ్ళొచ్చు అనమాట ఈ రూట్లో, హైదరాబాద్ రూట్లో. కాకపోతే హైదరాబాద్ రూట్లో రొంపిచెర్ల దాకా వెళ్ళాయి, అక్కడ నుంచి రైడ్ తీసుకోవాలన్నమాట. అన్నవరప్పాడు వచ్చాము. అన్నవరప్పాడు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అనమాట. ఆడు బెంగళూరులో ఉంటాడు, వాళ్ళ ఊరు. ఇక్కడ ఈ సుబాబుల తోటలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా రెండు పక్కల, సుబాబులు అంటారు వాటిని. సో ఆ తోటలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనమాట. కింద రైల్వే ట్రాక్ ఉంది. సో ఈ ట్రాక్ డైరెక్ట్గా మనకి నర్సాపేట పోద్ది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో వినుకొండ, నంద్యాల, మార్కాపురం, నంద్యాల, గుంతకల్ ఆ ట్రాక్ అనమాట ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా తెలిసింది నాకు, నగరికల్లు నుంచి ఒక రైల్వే ట్రాక్ వేశారు కొత్తగా. కొంపదీసి అదైతే కాదు కదా ఇది. అంతకుముందు సపోజ్ పిడుగురాళ్ళ నుంచి నడికుడి, పిడుగురాళ్ళ నుంచి ఇటు రావాలనుకోండి, సపోజు నర్సాపేట రావాలనుకోండి, డైరెక్ట్గా లైన్ అయితే లేదు, రైల్వే ట్రాక్ అయితే లేదు, కంపల్సరీ గుంటూరు వెళ్ళి రావాల్సింది, అలా ఉండేది. కానీ రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దానివల్ల నగరికల్లు నుంచి నడికుడి, నగరికల్లు నుంచి ఇటైతే రూట్ వేసాడు. మరి అది కంప్లీట్ అయిందని మొన్న ఎప్పుడో న్యూస్ చూశాను మరి. సో మేబీ అదేమో ట్రాక్ తెలియదు అది. సో ఇక్కడే ఎక్కడో రైట్ సైడ్ ఒక రూట్ వస్తుంది, అది అంటే రొంపిచెర్లకు వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టౌను రొంపిచెర్ల, అది ఒక మండలం, రొంపిచెర్ల మండలం. ఈ రూట్ అయితే ఆ ఊరి గుండా, ఆ టౌన్ గుండా పోదు, బైపాస్ అనమాట ఇది. సో ఇక్కడ ఒక రైట్ టర్న్ వస్తుంది, అది నర్సాపేట రోడ్ అనమాట. సో అది చూసుకుంటా పోవాలి కేర్ఫుల్గా. ఇదిగోండి ఇక్కడ బోర్డు పెట్టారు చూసారా, స్ట్రైట్గా వెళ్తేనేమో హైదరాబాదు, లెఫ్ట్ సైడ్ ఏమో రొంపిచెర్ల టౌన్ వచ్చేస్తుంది. అదిగో కనబడే ఇల్లే రొంపిచెర్ల. రైట్ సైడ్ తీసుకుంటే నర్సాపేట అనమాట. సో మనం ఇప్పుడు రైట్ సైడ్ తీసుకొని నర్సాపేట చలో. హైవే నుంచి మన విలేజ్ రూట్కి, టౌన్ రూట్కి వచ్చేసాము. ఇలా ఉంటుంది. ఓకే, సో రొంపిచెర్ల నుంచి నర్సాపేట రోడ్లో స్టార్ట్ అయిపోయాం. ఈ రోడ్ నాకు అసలు ఐడియా లేదు, బైక్ ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకొని పోవాలి. గాలి మాత్రం వెచ్చగా వస్తుంది, చల్లగా వస్తుంది, వెంటనే మారిపోతుంది టెంపరేచర్. ఈ రోడ్ అంతకుముందు చాలా అంటే చాలా వరస్ట్గా ఉండేది. అట్లీస్ట్ ఇప్పుడు సింగిల్ లేన్, డబుల్ లేన్ చేశాడు. రోడ్ అయితే పర్లేదు, మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేదు, నీట్గానే ఉంది. ఇక్కడ మనకి పంట పొలాలు, కాలువలు, కొండలు కనిపిస్తాయి చూడండి. గాలి అయితే అసలు చల్లగా వస్తుంది. మనకి గేదెలు స్వాగతం పలికినాయి. అరే పుణ్యం, మా పక్క గుండం. సో తుంగపాడు గ్రామము. సో ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోతే తుంగపాడు అంట. ఓకే, ఈ ఊరి పేరు విన్నాను కానీ ఇక్కడ అని తెలియదు. సో తుంగపాడు ఇక్కడ. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేది అన్నవరం. అన్నవరం అంటే అటు సైడ్ ఉంటుంది అన్నవరం టెంపుల్, అది కాదు. దీన్ని అన్నారం అంటారు, అన్నవరము. మేమైతే అన్నారం అంటాం. చెట్లు అయితే భలే ఉంటాయి ఇక్కడ, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మొత్తం కప్పేసి రోడ్డుని. ఇంకా రోడ్డు నీట్గా ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. వావ్, సూపర్ ఉంది అసలు చూడడానికి రోడ్డు. వావ్ వావ్, ఆసమ్ ఆసమ్ ఆసమ్. వావ్ వావ్, ఎంత బాగుందో చూడండి రోడ్డు. అసలు రోడ్డు కాదు, బాగుంది, చెట్లు అనమాట. చెట్ల వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. ఫుల్ గ్రీనరీ, పైన కింద పక్కన అంతా గ్రీనరీ అనమాట. బాగుంది రోడ్డు. విలేజెస్లో క్లైమేటే వేరు.
వెదర్ చాలా క్లీన్గా, చాలా క్లీన్గా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. వర్షం పడ్డట్టు ఉంది, లక్కీ ఫీల్ అయింది నేనైతే. చూడండి రోడ్డు అంతా తడితడిగా తడిసిపోయింది బాగా. వర్షం అయితే భారీగానే పడింది, నేను వచ్చే ముందు పడినట్టుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. గేదెలు ఉన్నాయి, జాగ్రత్తగా స్లోగా పోవాలి, ఎందుకంటే అవి సడన్గా ఇటు పడితే అటు వచ్చేస్తాయి. మొత్తానికి నా గోప్రో బ్యాటరీ అయితే డౌన్ అవుతుంది. ఓకే, ఇది అన్నారం అయితే వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కుర్త్ అనమాట. ఇక్కుర్రు అని కూడా అంటారు. ఆ ఊర్లో ఒక కొండ ఉంటుంది, బాగుంటుంది. ఎస్, ఇది అన్నారం కాలువ అనమాట. అన్నారం కాలువ. ఓ ఓ ఓ ఓ ఓ ఓ చిన్నగా బాబు, చిన్నగా నడుపు. ఈ చెట్లు మాత్రం అసలు చూడడానికి చాలా బాగున్నాయి. వావ్ వావ్. ఇక్కడ టర్నింగ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా పోవాలి. యాక్చువల్గా నేను బైక్ మీద వస్తున్నట్టు ఇంట్లో తెలిస్తే వద్దంటారని చెప్పలేదన్నమాట. కానీ ఏం చేద్దాం, ట్రైన్స్ తిరగట్లేదు, బస్సులు తిరుగుతున్నాయి కానీ బస్కి బైకులు వేసుకోరు కదా. సో అందుకని బైక్ మీద రావాల్సి వచ్చిందనమాట. యాక్చువల్గా కొంచెం ఆలోచించాను, సోలో ట్రిప్ కదా, 600 కిలోమీటర్స్ అంటే బెంగళూరు నుంచి నర్సరావుపేట 600 కిలోమీటర్స్ అంటే చాలా దూరం కదా, ఎప్పుడు అంత జర్నీ చేయలేదు. నేను 300 కిలోమీటర్స్ వేసిన ట్రిప్పులు కూడా అవి చాలామంది ఫ్రెండ్స్తో వేసినాం అనమాట, సోలో ట్రిప్ అయితే కాదు. నేను సోలో ట్రిప్ ఇప్పటిదాకా వేసింది, దీనికంటే ముందు వేసింది ఏంటంటే జస్ట్ వేలూరు వెళ్ళాను, అది 200 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడికి ఒక్కనే వెళ్ళాను అనమాట. సో అంతే తప్ప ఈ మిగిలిన ఇంకా ఇంత దూరం ఎప్పుడు రాలేదు. సో ఎట్లా జరుగుద్దా అనుకున్నాను. ఫైనల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మా ఊరికైతే వెళ్ళిపోతున్నాను. వావ్, చూశారు కదా, ఓ సీనరీ. సో అది ఇక్కుర్తి కొండ అనమాట. ఇక్కడ కూడా ఒక తిరణాలు అయితే చేస్తారు సంవత్సరానికి ఒకసారి. కోటప్పకొండ తిరణాలు, కోటప్పకొండ అదే అనమాట, కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అది కోటప్పకొండ, ఇదేమో ఇక్కుర్తికొండ. తిరణాల కోటప్పకొండలో చేస్తారు, ఇక్కుర్తికొండ కూడా చేస్తారు. అండ్ ఇదేమో ఇక్కుర్తి కాలువ, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇక్కుర్తి కాలువ. ప్రస్తుతానికి వాటర్ అయితే లేవు, ఎండిపోయి ఉంది. కానీ దానిలో వాటర్ వస్తే మాత్రం చాలా చాలా స్వచ్ఛంగా ఉంటాయి, వాటర్ చాలా క్లీన్గా ఉంటాయి. నర్సరావుపేట నుంచి వచ్చి ఇక అందరూ అక్కడ ఏతేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో గైస్, ఛార్జింగ్ అయితే అయిపోతుంది గోప్రోకి. సో ఫైనల్గా మనం అయితే సక్సెస్ఫుల్గా 600 కిలోమీటర్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రమ్ బెంగళూరు టు నర్సరావుపేట. సో ఇక పైన ఉంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి డిసెంబర్ వరకు ఈ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి ప్లేసెస్ని వీకెండ్స్ వెళ్ళి, సాటర్డే సండే వెళ్ళి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కానీ ఇక్కడ ఎవరైనా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు కదా, గుంటూరులో ఉన్న బెస్ట్ ప్లేసెస్ని కింద కామెంట్స్లో చెప్పండి. సో దట్ నేను ఆ ప్లేసెస్కి వెళ్ళి చూసి మీకు చూపించడానికి, మీకు అందంగా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.